ఉన్న వ్యక్తి, రేపు టౌన్ కూడా మెయింటైన్ చేయగలుగుతాడనే ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఇచ్చినాం. కుమారన్న మా ఫ్యామిలీ. వరంగల్ జిల్లా నరసంపేటలో వరంగల్ రోడ్ చౌరాస్తా వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పోస్టర్ను ఆవిష్కరించారు. ఇక రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి ప్రకారం మహబూబాద్ రోడ్ అరవింద్ రైస్ మిల్ వద్ద విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని, ఇక నరసంపేట నియోజకవర్గం నుండి 5,000 మంది ర్యాలీగా ఉదయం 9:30కు చేరతారు. ఈ కార్యక్రమంలో పోలిపాక విజయ్, ఊరుగొండ శివ, శ్రీనివాస్, మల్లారెడ్డి పాల్గొంటారు. హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. అందరికీ తెలిసిన విషయమే, గత 2 సంవత్సరాల నుంచి నర్సంపేట్ గడ్డపైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని చెప్పి అనేక పోరాటాలు చేసినాం. ఆ పోరాటాల ఫలితమే ఫిబ్రవరి 19th రోజు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ నర్సంపేట్ గడ్డపైన చేయబోతున్నాం. నేను నర్సంపేట్లో ఉన్న హిందూ బంధువులందరికీ కూడా చెప్పేది ఒకటే, ఇది నా ఇంట్లో ఫంక్షన్ కాదు, నాకు సంబంధించింది కాదు. ఇది హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కూడా అదే రోజు. కావున నేను నర్సంపేట్ గడ్డపైన ఉన్న హిందూ బంధువులందరినీ కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఉదయం 9 గంటలకి చాలా భారీ ర్యాలీ ఉండబోతుంది. 5,000 మందితోని కాకతీయ కళాతోరణం నుంచి మొదలై మైబాద్ రోడ్లో అరవింద రైస్ మిల్ ముందు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడం జరిగింది. కావున 9:30కు అందరు ఇక్కడ అసెంబ్లీ కండి. 9:30 నుంచి 11:30 వరకు అక్కడ చేరుకుంటాం.